అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ న్యాయవాది సురేందర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఈసీని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించాకే నోటిఫికేషన్ ఉంటుందని, ఇందుకు సంబంధించి మాకు 2 వారాల గడువు కావాలని కూడా ఈసీని కోరడం జరిగినట్లు కూడా సమాచారం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన మరో పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక పిటిషనర్పై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని తెలిపినట్టు ఈసీకి మరోసారి గుర్తు చేసింది. ఎన్నికలు పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ కోర్టు ఆర్డర్స్ కాపీ మాత్రం ఎక్కడా లేదని ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశామని, ఈ విషయంపై గురువారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. మరి ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నోటిఫికేషన్ ఉంటుందని, ఇందుకోసం తమకు 2 వారాల సమయం కావాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈసీ తరపు న్యాయవాది ప్రతిపాదనకు అంగీకరించిన న్యాయస్థానం ఈ పిటిషన్పై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా సమాచారాల కోసం మా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా దీనిపైన మీకు ఎలాంటి సందేశాలు ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.